కాకతీయుల పాలనలో రాజ్య కేంద్రంగా సిరి సంపదలతో విరాజిల్లిన నాటి వెలుతురే నేటి వెల్దుర్తి పట్టణం. వెల్దుర్తి చరిత్ర గుర్తించిన అప్పటి అధికారులు వెల్దుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేయడంతో తిరిగి 30 గ్రామ పంచాయతీలకు సేవలు అందిస్తూ గత వైభవాన్ని సంతరించుకుంది. చరిత్ర సాక్ష్యాలు పూర్వీకుల కథనం ప్రకారం వెల్దుర్తి స్థల చరిత్ర కాకతీయ చక్రవర్తుల్లో పేరు ప్రఖ్యాతులు గడిచిన రుద్రదేవుడు నడయాడిన నేల నేటి వెల్దుర్తి. రుద్రరాజు తన తండ్రి ప్రోలరాజును చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అనంతరం రాజ్యంలో ఎన్నో దుర్ఘటనలు సంఘటనలు జరిగాయి. దీంతో మానసిక క్షోభకు గురైన రుద్రరాజు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలని యోగులను సంప్రదించాడు. తండ్రి హత్యాపాతకం పోవడానికి రాజ్యంలో ఆలయాలు కట్టడాలను నిర్మించడంతో పాటు దైవ కార్యాలు చేయాలని సూచించారు. నాటి వెలుతురు నేడు వెలుతురిగా ప్రసిద్ధి చెందిన నాటి గ్రామమే వెల్దుర్తిగా మారింది. కాకతీయ రాజు కట్టింది, వరంగల్ కాకతీయ రాజు కట్టింది పురాతనమైన ఆలయం. ఒక్కొక్క కార్తిలో ఒక్కొక్క కిరణం అనంత పద్మనాభ స్వామి మీద పడుతుంది. వెలుగు పోయి వెల్దుర్తి అనే పేరు వచ్చింది. ఎల్దుర్తి ఉండే, ఇప్పుడు వెల్దుర్తి అయింది. ఈ దేవుడు ఫస్ట్ పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కొన్ని వేల ఏళ్ల క్రితము వాళ్ళు నిర్మించిన గుళ్ళు కూడా ఇక్కడ శివాలయం కానీ, విఠలేశ్వర గుడి కానీ, అక్కడ రాకాసులు కానీ అన్నీ మా కాంపౌండ్ అప్పుడు గుద్దులాట పీడి జరుగుతుంది. ఆ చిలికింది అది రాక్షసులు దేవుళ్ళు చిలికిన అవి కూడా ఉన్నాయి అక్కడ అనంత పద్మనాభ స్వామి మీద. 100 ఏళ్ళు మూసేసిన టెంపుల్ ఇది. నా ఆధ్వర్యంలో రోజు ఊడ్చి దీపం పెట్టి వెళ్ళిపోతా. నేను సోషల్ వర్క్ చేస్తాను. నేను